హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది డే 4 ఇన్ సింగపూర్. మా పాపకి ఫీవర్ వచ్చింది రాత్రి. ఫుల్ యాక్టివ్. రాత్రి కూడా యాక్టివ్ గానే ఉండింది. ఇంకా మధ్యలో కవితలు వేస్తే చెప్పా జ్వరం లాగా ఉందని. ఇప్పుడు జ్వరమైన ఎన్ని డ్రెస్సులు మార్పించింది తెలుసా నా చేత. లాస్ట్ కి ఇది బావది కదమ్మి అని వేయించుకుంది, అంటే బావ డ్రెస్ అని వేయించుకుంది. తర్వాత ఇప్పుడు కూడా కొత్త షూ కొనియాలనా అంటుంది. సో ఫీవర్ అయితే తగ్గింది. ఆ తడిగుడ్డ అది మధ్యలో వేసి 1 గంట 2 గంటలు మధ్యలో వేసి తడిగుడ్డతో అదంతా తుడిచేసి పడుకోబెట్టింది. అప్పుడు కూడా యాక్టివ్ ఉంది. ఇప్పుడు ఓకే. కానీ షూ కావాలా? ఎన్ని కావాలి? ఎన్ని పెద్దగా చెప్పింది అట్లా 5 కావాలా? 5 ఏం చేసుకుంటారా? ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అది తేడా అన్ని నీకే. ఇంకేం కావాలా? జ్వరమా తగ్గిందా? ఏమి అయితే నువ్వు వద్దులైతే ఇక్కడ రూమ్ లో ఉండి మేము వెళ్ళొస్తాం. తగ్గిందా లేదా? చెప్పులు తీసేసింది నాన్న. తగ్గిందా లేదా? ఇప్పుడు తగ్గిందంట. ముస్తాఫా సెంటర్కి వెళ్తున్నాం. అది ఎక్కడ ఏంటి తెలీదు. లిటిల్ ఇండియా అనే ప్లేస్ లో ఉందంట. లిటిల్ ఇండియా అనేది ఇండియన్స్ కి హాట్ ఫేవరెట్ స్పాట్ అంట. ఫుడ్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, షాపింగ్ కానీ, ఇండియన్స్ సంబంధించిన షాపులు కానీ, తెలుగు వాళ్ళకి సంబంధించిన షాపులు కానీ, ఇండియన్స్ అందరూ ఆడే తిరుగుతూ ఉంటారు. సూపర్ ఏరియా అంట, మస్ట్ విజిట్ అనేసి నిన్న హాఫ్ అండ్ హాఫ్ బస్ ట్రిప్ లో కూడా ఆయన చెప్పాడు. మీరు ఇంకా వెళ్ళకపోవడం ఏంటని. సో ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండి సాయంత్రం నైట్ సఫారీ బుక్ చేశాను. ఒక్కొక్కరికి 3000 పడింది. నాకు కవితకి 3000, పాపకి ఫ్రీ. వెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు పిన్ పాయింట్ ప్రతి ఒక్కటి ఇది ఎన్ని రూపాయలు, ఇది ఎన్ని రూపాయలు, ఇక్కడ షాపింగ్ చేయొచ్చా లేదని కొన్ని వందల ఐటమ్స్ రేట్లతో సహా నేనైతే చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేసి రిటర్న్ లో రూమ్కి వచ్చి మనం నైట్ సఫారీకి వెళ్తాం. చాలా లెంతీ వీడియో ఉండొచ్చు కానీ మస్ట్ వాచ్ చేయండి. లభినా బాయ్. చెప్పులు వేయాలా? శుభా చెప్పులు వేస్తానా? సరే అయితే వీడియో చెప్తా. ఒక్కొక్కరు ఒక్కొక్క రూల్ చెప్పారు. నిన్నటి వరకు ప్రతి రైడు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈరోజు మాత్రం చిన్నపిల్లకాయలు ఉంటే యాక్సెప్ట్ చేయరు. గ్రాబ్ ట్యాక్స్కి గ్రాబ్లో మీరు గ్రాబ్ ఫ్యామిలీ తీసుకోవాలంట. ఇప్పటికి 7-8 గ్రాబులు వాడాం మనం. ఒక్క దాంట్లో కూడా చిన్నపిల్లకాయలకి సపరేట్ సీట్ ఉండాలి, ఇది చైల్డ్ సీట్ ఉండాలంట. అసలు అవసరం లేదు కదా, ఎవరు ఒప్పుకోలే. ఇతనేమంటారంటే అందరు రిస్క్ తీసుకున్నారు, నేను రిస్క్ తీసుకొని అంటాడు. సో చిన్నపిల్లకాయలు ఉంటే గ్రాబ్ ఫ్యామిలీ పెట్టుకోండి. కానీ నార్మల్ది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పటికి వరకు ఇంతవరకు లేదు. 9 టైమ్స్ ఎక్కువ, 9 టైమ్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇతను ఒకటే యాక్సెప్ట్ చేయాలి. నేను రిస్క్ తీసుకోలేను సార్ అన్నాడు. సరే ఇంకోటి బుక్ చేయాలి. 10 minutes వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక క్యాబ్ బుక్ చేయాల్సి వస్తుంది. సో లిటిల్ ఇండియా 4 kilometers ఉంది ఇక్కడ నుంచి. 13 minutes డ్రైవ్. గ్రాబ్లో ఇంకొక కార్ వచ్చింది, వీళ్ళు ఎక్కించుకున్నారు. ఫస్ట్ టైం రిజెక్షన్ అంతే. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో అంతకుముందు కూడా మీకు ఒక మాట చెప్పాను. మన ఛానల్ని చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు, అందుకని లైక్లు కూడా ఎక్కువ రావు మన దానికి అని చెప్పని చూసారా. దానికోసమే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే నా ఉద్దేశంలో చిన్న పిల్లలు ఉండే పేరెంట్స్ వాళ్ళు మనకు ఆడియన్స్ ఎక్కువయ్యారు మన ఛానల్ చూసేవాళ్ళు. ఏంటంటే చిన్న పిల్లలు ఉండే పేరెంట్స్ చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు. ఏ విధంగా? పిల్లకాయలకి కెరియర్ బాగుండాలి, దాంతోపాటుగా వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, ప్లస్ వాళ్ళని ట్యూషన్స్కి పంపించాలా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ క్లాసెస్కి పంపించాలా, ఆన్లైన్ క్లాసెస్కి పంపించాలా, లేదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆ డ్యాన్సులు గీన్సులు స్పోర్ట్స్ వీటికి ఏమైనా పంపించాలని థింక్ చేస్తూ ఉంటారు. అందరికీ ఉంటుంది అది. ఈవెన్ నాకు కవితకు కూడా ఏమనిపిస్తుంది, పాపను ఏం చేయాలా, ఎలా చేయాలా, మేము ఏమైనా తిరుగుతూ ఉంటాం. తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి చదువుకు సంబంధించి ఫర్దర్గా ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూనే ఉంటాం. అంతా ఎందుకు చెప్తానంటే లాస్ట్ టైం నేను బాన్జు గురించి చెప్పినప్పుడు చాలామంది బాగుంది కామెంట్స్ అన్ని పాజిటివ్గా వచ్చాయి. ప్లస్ మళ్ళీ ఇంకొకసారి చెప్పండి అని మెసేజ్లు కామెంట్లు చేస్తున్నారు. దాని గురించి మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. మ్యాథ్స్ అనేది నాకు తెలిసి చాలామందికి భయంకరమైన భయం కలిగించే సబ్జెక్ట్. అది చాలామంది భయపడతారు మ్యాథ్స్కి, ఈవెన్ నేను కూడా నేను చదివేటప్పుడు. కానీ ఆ సబ్జెక్ట్లో ఏమన్నా నెగ్లెక్ట్ చేయగలమా అంటే చేయలేము, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్లో కూడా అది. ఆ కష్టమైన మ్యాథ్స్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫన్నీ వేలో చెప్పారనుకోండి, అది మన ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా అవచ్చు. 79. Tell me the answer very quickly. Is it 11,376? Absolutely correct. Let's move on to the next question. ఈ విధంగా బాన్జు వాళ్ళు మన పిల్లలకి అర్థమయ్యే విధంగా ఈజియెస్ట్ వేలో ఫన్నీగా మ్యాథ్స్ని టీచ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే లెఫ్ట్ టు రైట్ మెథడ్ అనే మ్యాథమెటికల్ మెథడ్ని యూజ్ చేస్తారు. ఈ బాన్జు ఆన్లైన్ క్లాసెస్ని మనం ఓన్లీ ఇండియన్సే కాదు, US, UK లాంటి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పేరెంట్స్ ఇండియాలో క్లాసెస్కి అటెండ్ చేయాలి మన పిల్లకాయల్ని ఆన్లైన్లో అంటే ఆ టైమింగ్స్కి ఈ టైమింగ్స్ మ్యాచ్ కదని సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా బాన్జు వాళ్ళు ఏంటంటే US, UKలో ఉండే వాళ్ళ టైమింగ్స్ తగ్గట్టుగా క్లాసెస్ అరేంజ్ చేస్తారు. ఈ కోర్సెస్ని ప్రిపేర్ చేసింది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అయిన నీలకంఠ భానుప్రకాష్ గారు.
This is going to be a quiz and it has two rules. First rule is that you should not be using pen and paper. And the second thing is we are going to do speed calculations. All right. 4,897 plus 6,479. Tell me the answer very quickly. Is it 11,376? Absolutely correct. Let's move on to the next question. 9,586 minus 5,974. Okay. What can be the answer here? Is it 3,612? That is absolutely correct, Vivan. సో ఇంక లేట్ చేయొద్దు, డిస్క్రిప్షన్లో బాజు వాళ్ళకి సంబంధించి ఫ్రీ డెమో క్లాస్ లింక్ ఇచ్చినాను. సో దాని మీద క్లిక్ చేసిన ఫస్ట్ 100 మెంబర్స్కి ఫ్రీ క్లాస్ అయితే వస్తుంది. సో ఆనంద్ భవన్కి వచ్చాను, లిటిల్ ఇండియాలో తిందామని లంచ్. సో ఇక్కడ కాస్ట్ ఎంత ఉంటుందనేది మీకు చూపిస్తున్నాను అన్నీ. దాంతోపాటుగా మేము తినేది ఇప్పుడు సౌత్ ఇండియన్ మీల్స్ తీసుకున్నాము. టేస్ట్ ఎలా ఉందనేది క్లియర్గా చెప్తా తిన్న తర్వాత. ఈ కాస్ట్లు చూడండి, మన బ్రేక్ఫాస్ట్లన్నీ ఇక్కడికి వస్తే ఎంత ఉందనేది. ఇదిగోండి చపాతీ, గోబీ నాను అన్నీ ఉన్నాయి. అన్ని కాస్ట్లు ఆఫ్ చేసుకొని చూడండి. ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తున్నా ఏమో ఉంటాయి, ఎంత ఉంటుంది. ఈ నూడిల్స్, జీరా రైస్ అన్నీ. సో ఇది రైస్ క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది. టేస్ట్ చూద్దాం. టేస్ట్ బాగాలేకపోతే అది సరిపోద్ది మనకి. ఎక్స్ట్రా రైస్ ఇస్తారో లేదో చూద్దాం. స్ప్రేల దగ్గరికి వచ్చాము, పెర్ఫ్యూమ్స్. అర్థం కావట్లేదు, అంత కలిసిపోయేసరికి అందరు కొట్టి. సో ఒక్కొక్కటి మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ బాగుంది, తీసుకో. ఎవరిదో అమ్మాయిల అబ్బాయిలు నాకు తెలియదు. ఇట్లా ఎట్లా కనుక్కోవాలి, బాటిల్ షేప్ కూడా కనుక్కోవచ్చుకుంటే. నాకు అసలు పర్ఫ్యూమ్స్ గురించి తెలీదు, కానీ చెక్ చేస్తున్నాం ఏదైనా 2-3 తీసుకుందామని. ఏదో బాగున్నట్టుంది స్టైల్గా. కొత్త ఈ శాంపుల్ ఉంది, చూద్దురా టెస్ట్. ఇది టెస్ట్ $80. ఏదో ఒకటి తీసుకో మంచి. ఇది ఒకటి బాగానే ఉందంట. చూపిట్టే రేట్ చూపి. $80 హైయెస్ట్ రేట్ వాటిలో. 5,400. ఇది ఒకటి తీసుకున్నా. సారీ, నాకు ఇది ఒకటి నచ్చింది లాస్ట్కి. ఎంతేనా కాస్ట్ ఉండదు కదా, గ్రామ్స్ ఉంది. సో ఈ రోజు టీ రేట్ చూస్తే ఇక్కడికి ఎలాంటి స్టోన్ అది తగ్గి నీ ఇష్టం తీసుకుంటే తీసుకో, గుర్తుగా గుర్తుగా తీసుకో. ఇక్కడికి ఇండియాకి గోల్డ్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చి 1,100 రూపీస్ ఉంది ఒక గ్రామ్కి ఈ రోజుకి. అంటే ఒక సవర్ తీసుకుంటే దాదాపుగా 9,000 రూపీస్ తగ్గుద్ది ఇక్కడి నుంచి. కానీ లిమిట్ ఏదో ఉంటుంది, ఆ లిమిట్ కనుక్కుంటా ఎంత వెళ్ళగలమని. సో మనం ఇక్కడి నుంచి కొనుక్కొని, లేడీస్ అయితే మెల్ల వేసుకొని చేతులకు వేసుకొని తీసుకెళ్ళొచ్చు సార్, ఏం ప్రాబ్లం అన్నాడు. నేను చెప్పా లీగల్గా ఎంత తీసుకెళ్ళొచ్చాయా అని అడిగితే ఒక మనిషికి 20 గ్రామ్స్ తీసుకెళ్ళొచ్చు అంట లీగల్గా. అంటే 20,000 సేవ్ చేయొచ్చు ఒకవేళ కొనుక్కుంటే అని అన్నాడు. మరి షాబాత్ చెప్పింది, మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేయండి.
$55 యా. బేబీ స్ట్రోలర్. మంకీ తీసుకున్నావా? మంకీ అది ఇది క్యాట్. మా ఆది చాక్లెట్లు కొంటున్నాడు, అన్నీ వేసేస్తా ఉన్నాడు. ఒక్క ఆడ వెయిట్ ఎక్కువైంది అనుకో బయట ఇసిరేస్తారు. చూసి తీసుకో. నువ్వు కింద పడేస్తున్నావు. ఏం చాక్లెట్లు బిజినెస్ పెడతాయింది. మా చాలా తెచ్చినావు నాన్న, చాలు ఇంకా. సో ముస్తఫా సెంటర్కి వస్తే కావలసిన వందల వేల చాక్లెట్ రకాలు ఉన్నాయి. తీసుకోవడమే. మేము చాలా తీసుకున్నాం, మా బంధువులు చాలామంది ఉన్నారు కాబట్టి. ఇవ్వండి రకరకాల చాక్లెట్స్. గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి, ఈ గోల్డ్ కాయిన్స్. సో చాక్లెట్స్ అంత చీప్ కాదు, అంత కాస్ట్లీ కాదు, ఆల్మోస్ట్ ఓకే ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కొన్ని చాక్లెట్స్ చెప్తానండి. వెయిట్ ఫ్లైట్లో తేవడమే కాస్ట్లీ అనమాట. ఇప్పుడు ఇది 1 kg వచ్చేసరికి $7 అంటే ఇక్కడ 500 రూపీస్ పడుతుంది. $8 ఆల్మోస్ట్ 500 రూపీస్ పడుతుంది. కానీ ఇక్కడ 500 అంటే ఫ్లైట్ టికెట్లు, ఫ్లైట్లో లిమిటెడ్ బ్యాగేజ్లో ఈ కేజీలు తేవాలంటే కష్టం. మాకు వెళ్ళేటప్పుడు 27 kgs ఉంది పర్ పర్సన్ అంతే. వచ్చేటప్పుడు పర్ పర్సన్ 37 ఉంది. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయిపోయింది, లేకపోతే ఎన్నైనా తీసుకెళ్ళచ్చు. అదనమాట పరిస్థితి. ఓన్లీ వెయిట్ వల్లే తీసుకురాలేం, లేకపోతే ఎన్నైనా తేవచ్చు. నేనే కాదు, మేమనే కాదు, ఎవరైనా. ఇదేంది కదా సింగపూర్ ఫ్లైయర్ ఉందా చూద్దామా? buy 1 get 1 ఫ్రీ అంటే ఏందో. buy 1 get 1 ఫ్రీ చూద్దామా ఎంత? అంతేనా? నేను ఎత్తుకో వస్తా, చిన్న జాగ్రత్త పాప. ఇవంతా వరుస అంతా చాక్లెట్స్. ఎంతది? $10 600 అంటే ఎందుకంత? హాఫ్ కేజీ కూడా లేదు. 500 grams 600, కేజీ 1200. ఎంతది? ఈ కోకోనట్ చాక్లెట్స్ ఇన్స్టాంటీ ఎంత ఇది? యాకైతే $15, 900 రూపీస్. ఇది కేజీ ఆర్ కేజీ? కేజీ 900. ఇది మీకు ప్రైజెస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎంతెంత రేట్లు ఉంటాయని తీసుకోవచ్చో లేదని ముందే. ఈ ముస్తాఫా సెంటర్లో లెవెల్ 2కి వస్తే ఉంటాయి చాక్లెట్స్. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో రావచ్చు. ఓకే చాలా తీసుకున్నాం. ఇలాంటి వద్ద కదా ఈ గుండ్లు. ఓకే ఎంత? ఏంటి $12 1 kg నానా? వేసేసినా? $12 ఉన్నాయి అంటే 750 రూపీస్. మా పాప స్ట్రాలర్లో కూర్చొని ఇది అది ఏమి అని అన్ని చేతులు పట్టుకుంటా ఉంది. ఏరా అది కావాలా? కావాలమ్మా తీసుకో. వద్దా? ఇటు అయితే వద్దంట్లే, తీసేసి. అడుగుతా ఉంది అది ఇది అని ఏమి. సో ఇక్కడ ఆట బొమ్మలు కూడా ఉన్నాయి. అయితే ఈ చాక్లెట్స్ పెద్ద పెద్దగా ఉంటాయండి, అది తీసుకుందాం. ఇలాంటి బుజ్జి చూడు, ఈ దొరకవు మన దగ్గర. ఎట్టున్నా చూడు బ్రాండ్. ఒక్కొక్కటి $6. 3 కలిపి $6. 3 కలిపి ప్యాక్ చేశారు. 3 కలిపి $6 అయితే సూపర్ ఉంది, తీసుకో. పెద్ద పెద్ద ఈ 3 bars కలిపి $6 ఉంటుంది. ఇదెంత? ఎందుకు నాన్న ఇది $16కి? ఇది కాస్ట్లీ. అమ్మాయి సింగపూర్ అమ్మాయి షాక్ అవుతుంది నీ చాక్లెట్ చూసి. ఒత్తురు పురుగురికి ఊయా అంటుంది. ఓకే ఇది కొత్త ఇంట్లో పెట్టడానికా? వెయిట్లెస్ అయితే తీసుకెళ్దాం. అయినా మన బ్యాగ్లో పట్టాలి కదా నాన్న. ఒకటి తీసుకెళ్దామా? సింగపూర్ షేప్ ఒకటి వాడికేదే. ఇంకోటి వద్దా? వాడికి కానీ వెళ్తావా? 2? ఎంత ఇది? ఒకటే ఎంత? ప్రైస్ ఎంత?
అవి తీసుకో 100% తీసుకో. ఇవి నానా ఇవి ఫ్రిడ్జ్ మీద అతికించుకునేవి అవి కావాలా మంచిది తీసుకో. $570 చూపి ఏ 570 కాదు చూడు 5.70 అంటే 6 దగ్గర 360 రూపీస్ అంతే అనుకుంటున్నా. ఇది చూడు ఇది $2 ఇవి ఫ్రిడ్జ్కి అతికించుకోవడానికి సూపర్ ఉన్నాయి ఇవన్నీ చూడు. ఇది ఒక అంతే అదొకటి తీసుకో. ఎయిర్పోర్ట్లో కూడా గలగలగలాడాల. 4వ సింహం పుల్లు ఏలు పెడతాం. అదిదా పులి కొరికేస్తుంది నన్ను. ఇది బాగుంది స్టైల్గా. ఒకటి తీసేసానా ఒకటేనా రెండోది కూడా అది తీసుకో. వాడికి కూడా ఇది తీసుకెళ్తే వాడికి పగిలిపోద్దు బుజ్జి. ఇది ఇలాంటి చిన్నవి బాగుంటాయి కదా ఎండ పెట్టడానికి. చూడు ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో. $10 వెయిట్ కూడా భలే ఉంది. అయితే వెయిట్ ప్రాబ్లం ఉంది చాలా ఆర్టిస్టిక్గా ఉంది. మన ఇంట్లో సెట్ కాదు ఇది మెడల్ ఫస్ట్ క్లాస్ తీసుకోకత. ఇది బాగుంది సెకండ్ క్లాస్ నువ్వు. ఇది కూడా ఒకట. ఇది ఎక్కడైనా పెడతామా? ఇది హోమ్ థియేటర్లో పెట్టుకుంటా. వరకట దా బ్యాగ్స్ ఉంటాయి రా. బ్యాగ్స్ కూడా తీసుకున్నా అన్న. హ్యాండ్ బ్యాగ్స్ ఇవి కింద బుజ్జి రిచ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఇడే ఉన్నాయి. ఇప్పుడు సుత్త అంటావా? తీసుకోలే పైగా ఇది చూడుకో ఎంత బాగున్నాయి. వీటిలో తీసుకో ఇంట్లోకి. షోకేస్లో ఒకటేనే ఉంటుంది మన ఇద్దరిది. కవిత ఆదిరెడ్డి ఏంది ఇల్లు ఇట్టుండు. ఆదిరెడ్డి గారు కరీము సూపర్ ఉంది కదా. అయితే ఎంతది? $8 86 500 బాగుంది. తీసుకుంటా మన దగ్గర పెడదాం దాంట్లో. ఇంకా అమ్రిల్లా ఓకే తీసుకో. ఎంత అమ్రిల్లా? ఓకే 550 రూపీస్. టెస్ట్ ఎందుకు కదా కొంచెం. ఇక్కడ ఎట్లా వేస్తా కొత్త. ఇవి ముస్తఫా సెంటర్లో హ్యాండ్ బ్యాగ్స్. కాస్ట్లో ఎంత ఉందో చెప్తా ఉండండి. పదా హ్యాండ్ బ్యాగ్స్ పద ముందుకు పద. ఇది వచ్చేసరికి $30 అంటే 1800 రూపీస్ ఉంది. బాగానే ఉందిలే. చూసుకో కవిత ఎవరికి ఎన్ని కావాలో. కవిత ఇవి అందరు అడిగింది. సూపర్ ఉంటాయి. సింగపూర్ అనే పేర్లో ఉంటాయి బాగుంటాయి. అందరు చెప్పింది ఇవే కవిత నీకు. చాలా $3 అంటే ఎంత? 200 రూపీస్ కానీ చాలా బాగుంటాయి. అంటే గుర్తుగా ఉంటాయి కొత్త. సింగపూర్ నుంచి తెచ్చినప్పుడు అందరూ ఇవే తీసుకుపోయేది. చాలా వీడియోస్లో చూసా. చాలా బాగుంటాయి. అందరికంటే ఒకరిద్దరికి ఇచ్చినా కూడా కూరగాయలకి బాగుంటాయి. ఏంటి ఇప్పుడు నిన్న మనం హిప్ హాప్ హాప్ అండ్ హాప్ దానికి వెళ్తే 2-3 వేసుకొని ఆ ఫిలిప్పైన్స్ వాళ్ళు. ఒకటైనా ఉంటాయి మనకైనా ఉంటాయి. ఇగో ఇవన్నీ ఏవే కదా సింగపూర్ వ్యాపారం. ఎన్ని కావాలి చూడు. కావాలొద్దా? ఇగో ఇది కూడా అదే. అదెంత? నువ్వు ఒకటి తీసుకుంటాను. $1800. హ్యాండ్ బ్యాగ్ చాలా బాగున్నాయి. పదా ముందు పదా చెప్తా. తీసుకో పెద్ద సైజు చూపించు. చాలా బాగుంది. $24 అంటే 1200 1450. ఇది బాగున్నట్టుంది పెద్దగా. ఇది వెయిట్లెస్ నాన్న, చాలా వెయిట్లెస్. అదిగాక సింగపూర్ బ్రాండ్ పోలో మంచి బ్రాండే. ఎంత కాస్ట్ చూడు. $39 అంటే 2500 బాగుంది కదా పెద్దగా. ఇంకొకసారి వేసుకొని చూడు మరీ పెద్దగా ఉంది. చెప్తా తిరుగు. ఏంటమ్మా కవర్ కూడా తెలియదు ఏమ్మా అంటారు. ఇది బరువు ఉంది బుజ్జి, బరువు. నేను చాలా ఓవర్ చేస్తున్నా అంటారు ఈ బ్లాగ్లో. ఇవి కూడా సంచులు, సింగపూర్ సంచులు. ఎంత ఒకటి కాస్ట్ చెప్పు. $17. ఇది ఓవర్ రా నాయన. $17 ఏం కొత్త? దాదాపు 1000 రూపీస్ పైన ఉంది. ఏముంది దీంట్లో? ఏం లేదు. డిజైన్ బాగుందిలే, చాలా బాగుంది డిజైన్. ఒకటి తీసుకోవచ్చు ఉంటుంది.
ఏదైనా గుడికి పోతున్నా చాలా బాగున్నాయి. అలాంటివి మనకు చాలా ఉన్నాయి. ఓకే దేవుడికి నీకేనా 35. నైట్ సఫారీకి అస్సలు బుక్ చేసుకోవద్దు. వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. సో చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు మాకు ఒక్కొక్కరికి 20 కేజీలు ప్లస్ 7 కేజీలు లోపలికి ఇచ్చారు ఫ్లైట్లో. కాబట్టి మా దగ్గర 2 ఉన్నాయి 20 కేజీలవి. 3ది ఒకటి తీసుకుంటే సరిపోద్ది మాకు. కాస్ట్ ఏ తక్కువ ఉందో తీసుకున్నాను. ఎప్పుడు తిరగం కదా. $200 సార్. $300. అదితా ఆంటీకి డబ్బులు ఇచ్చి నేను ఎత్తుకుంటా. ఓకే సో మన బిల్లింగ్ జరుగుతుంది. $32. సో ఇక్కడ కొన్న ప్రతి వస్తువుకి జిఎస్టీ ఇక్కడ ఎంటర్ చేయించుకోవాలి. ఇక్కడ బిల్ ఇస్తాడు. ఇది తీసుకొని వెళ్ళి ఎయిర్పోర్ట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. 6.8% జిఎస్టీ. సో అది పరిస్థితి. చెప్తాను మీకు అన్నీ. ఓన్లీ సింగపూర్ ఎయిర్పోర్ట్లో త్రూ వెళ్ళే వాళ్ళకే. మాకు అప్లై అవ్వలేదు. 6,800 లాసు. 2,400 $60 వచ్చాయి. $40 వచ్చాయి. ఇంకా క్లెయిమ్ చేయని కుదరదు. మనం బస్సు త్రూ వెళ్తున్నాం కాబట్టి. ఎయిర్పోర్ట్లో వెళ్తేనే కాదు. నేను పట్టుకుంటారా? పాప వచ్చేసరికి పాలు తాగుతుంది. సో పాలు తాగిన వెంటనే మాకు కింద గ్రాబ్ 2-3 మినిట్స్లో వస్తుంది. నైట్ సఫారీకి వెళ్తున్నాం. సో అది సోగా ఉంటుందనేసి చూశాను రివ్యూస్. కానీ మాకు షాపింగ్ నుంచి వచ్చే టైంకి అదొక్కటే పాసిబిలిటీ ఉంది. కాబట్టి అది చేసేసాను. రేపు మార్నింగ్కి అన్ని బ్యాగ్స్ అన్నీ సర్దేశాము. రేపు మార్నింగ్ చెక్అవుట్. సింగపూర్ ట్రిప్ అయిపోయింది. సో నైట్ సఫారీకి వెళ్ళి మాట్లాడదాం. ఒక్క సెకండ్ నాన్న వస్తున్నా. గ్యాప్ వచ్చింది. నైట్ సఫారీ. సో నైట్ సఫారీలో ఏం కనపడదంటారు. అయినా కూడా అందరూ దీనికి వచ్చిండ్రు. ఎంతమంది ఉన్నారు చూడండి. ఆంటీలు, అంకుళ్ళు, అమ్మమ్మలు, తాతమ్మలు అందరూ ఉన్నారు. తల్లి కూతుర్లు అందరూ మన వాళ్ళే, ఇండియా వాళ్ళే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కదా. సో ఈడ కూడా క్యూ అనమాట. ఆ ట్రామ్ ఎక్కడానికి పోతున్నాం. చాలా మంచోడు క్యాబ్ అతను. చాలా మంచోడు పాపం. ఫస్ట్ టైం ఒక అతను లగేజ్ విషయంలో హెల్ప్ కూడా చేశాడు. సో ఇది మన లగేజు. హాయ్. ఇదంతా ప్యాకింగ్ సరిగా చేయలేదంట. మళ్ళీ ప్యాకింగ్ చేయాలా. అక్కడ కొత్త ఆ బోర్డు దగ్గర కొంతసేపు ఇక్కడ కూర్చుందామా. మనల్ని అక్కడ నిలబడమన్నాడు. 6:50కి పోదామా. ఓకే ఇది మొత్తం. పాప మాత్రం దాంట్లో నుంచి దిగట్లా. అదే మాకు హ్యాపీ ప్రస్తుతానికి. పాపకి ఫీవర్ ఇష్యూగా ఉందన్న కదా, అది తగ్గిపోయింది. అది కూడా హ్యాపీ. ఎక్కడ కూర్చున్నాం. సో ఇప్పుడు మేము మలేషియా వెళ్తున్నాం. మలేషియా వెళ్ళాలి అంటే మోస్ట్ ఆఫ్ ది బస్సెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో మన బస్సులో వెళ్తున్నాం. మన బస్సు ఇక్కడ స్టార్ట్ అవుద్ది. మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇంతవరకు ఇప్పుడు చూసారా ఈ స్టార్ మార్ట్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మనది వేరేది, అది చూపిస్తాను. చాలా బాగుంటుంది మనది. చాలా చాలా బాగుంటుంది. సో ఈ బిల్డింగ్ పేరు గోల్డెన్ టవర్. ఇది ఈ పక్కది. ఆ పక్కది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆ వైట్ కలర్ బిల్డింగు. ఈ గోల్డెన్ టవర్ అనే దగ్గరే ఇక్కడి నుంచే మలేషియా, సింగపూర్ నుంచి మలేషియాకి వెళ్ళే బస్సులు స్టార్ట్ అవుతాయి. అందరు ఇక్కడికే రీచ్ అవ్వాలి. ఎంఆర్టీ పట్టుకొని కానీ ఏదైనా కానీ మీరు ఏ టికెట్ ఏ బస్సులో బుక్ చేసుకున్నా త్రూ క్లూక్లో కూడా బుక్ చేయొచ్చు. లేదా సింగపూర్ టు మలేషియా బస్సెస్ అని గూగుల్లో చెక్ చేసినా కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ మలేషియా రిలేటెడ్ పట్టుకోకూడదు. చెప్తా వెరీ ఇంపార్టెంట్ థింగ్. గూగుల్లో చెక్ చేయొచ్చు సింగపూర్ టు మలేషియా బస్సెస్ అని. అలా చెక్ చేసినప్పుడు దయచేసి చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు కేర్ఫుల్గా ఉండాలి? ఆ స్కామ్ ఏంటి?
5,000 రూపీస్ స్కాము, టోటల్ 15,000 రూపీస్ వితిన్ 1 సెకండ్లో కట్ అవ్వబోయాయి మాకు. స్కామ్ అది, బిగ్గెస్ట్ స్కాము. మలేషియా గవర్నమెంట్, మలేషియా వాళ్ళు చూసారో లేదో తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ మన పీపుల్ మన వీడియోస్ ఎవరైతే చూసారో వాళ్ళు మాత్రం ఆ స్కామ్కి గురవ్వకూడదని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫర్దర్గా చెప్తాను. మలేషియా MDOC ఫామ్ అని ఫిల్ చేయాలి మలేషియాకి వెళ్ళేటప్పుడు. అది ఫిల్ చేసేటప్పుడు నువ్వు ఇందాక ఫోన్ మాట్లాడుతున్నావు చూసినా, నేను నైట్ అశోక్తో మాట్లాడుతున్నాను. ఆ కార్డులో నుంచి 15,000 రూపాయలు, ఆల్మోస్ట్ 13,000 చేంజ్, $1,500 దానిలో ఆల్మోస్ట్ 13,000 14,000 రూపాయలు సెకండ్లో కట్ అయిపోయినాయి. ఆ స్కామ్ జరుగుతుంది. MDOC ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏం చేయాలి, అది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. MDOC ఫామ్ అనేది ఫ్రీగా మనం ఫిల్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంబసీకి చూపించాలి తప్పించి ఎవరికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు గూగుల్ని నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు పే చేసేస్తారు. అది ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకుని బస్సులు వెళ్ళే వాళ్ళు కూడా దయచేసి చాలా కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్, ఇప్పుడు స్టార్ ఎక్స్ప్రెస్ అని ఉంది, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి తీసుకెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోనే బస్ టికెట్స్ బుక్ చేసుకోండి. కానీ అక్కడ కనిపించే వెబ్సైట్లు క్లిక్ చేయొద్దు. మోస్ట్లీ చాలా కేర్ఫుల్గా ఉండండి పేమెంట్ చేసేటప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే మలేషియా విషయంలో MDOC ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నేను స్కామ్కి గురవుపోయాము. చాలా పెద్ద స్కామ్ అది. నేను చెప్తాను ఫర్దర్గా బస్సులో కూర్చున్నప్పుడు. బస్సులో అయితే ఇక్కడికి వచ్చి ఆగుతాయి. మమ్మల్ని ఏమన్నారంటే అక్కడ ఒక బోర్డు చూసారా, ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి నిలబడి ఉండమన్నాడు. 6:50 కల్లా రమ్మన్నారు. మన బస్సు 7:10కి ఉంది. ఇక్కడ నుంచి 4 to 5 hours పడుతుందంట. ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు, అన్నీ ఉంటాయి బస్సులోనే. చూపిస్తాను మొత్తం. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా మాట్లాడతాను. ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేసి వచ్చాము. నిద్రమంపులో ఉన్నాం అందరం. 4:30 కల్లా లేచి రెడీ అయ్యేసి వచ్చాము. ఇంకేమన్నా చెప్పాలా, ఈ రోడ్డు చూపిస్తే కదా చాలా కన్ఫ్యూజనింగ్ ఉంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎందుకు ఈ రోడ్డు చూపిస్తాను అన్నానంటే, చాలామంది చాలా లగేజ్తో వస్తారు. ఇక్కడ క్యాబ్లు ఏమవుతాయంటే ఆ క్యాబ్ పికప్ పాయింట్స్ మాత్రమే. ఇప్పుడు మాది ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్యాబ్ అతనికి ఏమి ప్రాబ్లం లేదు, ఎక్కడైనా డ్రాప్ చేయగలరు మేబీ. కానీ మధ్యాహ్నం పూట ఇక్కడికి రావాల్సి వచ్చిన వాళ్ళు 2 గంటలకి 1 గంటకు కూడా బస్సులోనే. అలాంటప్పుడు ఏం చేస్తారంటే క్యాబ్ పర్సన్ ట్రాఫిక్ని బట్టి ఆ ట్యాక్సీ పాయింట్లో దింపినప్పుడు ఈ లగేజ్తో అల్లకల్లోలం అయిపోతారు. ఇది పట్టుకొని పిల్లకాయలను పట్టుకొని రాలేరు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ బస్సులు బుక్ చేసుకుని ట్రై చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ తక్కువ ఉంటే ఇక్కడ డ్రాప్ చేసే అవకాశం ఉంది. ఈ పాయింట్కి వచ్చి నిలబడితే ఇప్పుడు చూడండి, మేము అక్కడ పోవడం అంటే పెద్ద కష్టం కాదు. అదే ట్యాక్సీ పాయింట్లో ఈ సిగ్నల్స్ దాటి ఆ పక్క ఎక్కడైనా డ్రాప్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్లో మనం వెళ్ళాల్సిన ప్లేస్ కంటే ఒక 1/2 కిలోమీటర్ వెనకే డ్రాప్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ని బట్టి వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి యాక్సెస్ లేదు ట్యాక్సీ వాళ్ళకి కూడా. అది చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. అందుకని ఏరియా చూపిస్తాను మీకు. ఎవరు చూపించలేదు పెద్దగా, ఏరియా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. నేను చూపిస్తాను దయచేసి. అన్నీ ఈ చుట్టుపక్కల చూపిస్తే మీకు అర్థమవుద్ది. గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు కూడా అది ఒక్కోసారి మీరు మెయిన్ ఎంట్రన్స్, ఎగ్జిట్ ఎంట్రన్స్ అవి చూపిస్తాయి అనమాట. గ్రాబుల్లో కానీ వాటిలో కానీ. ఇది చూసారా, దీని పక్కనే ఉంటుంది ఈ జార్జ్ అనేది. ఈ గోల్డెన్ టవర్కి పక్కనే ఉంది, అది చూసుకోండి. అండ్ హోటల్ ట్రావెల్ లైన్ ఇక్కడే ఉందన్నమాట, ఈ జార్జ్ పక్కనే. సో ఇవన్నీ మీకు కొంచెం అదిగో కూర్చోరా, గోల్డెన్ మైల్ టవర్ కార్ పార్క్. గోల్డెన్ మైల్ టవర్ దగ్గరికి వచ్చి ఇక్కడ నిలబడమన్నారు అనమాట మమ్మల్ని. ఈ ప్లేస్లో నిలబడి ఉంటే వచ్చేస్తుందంట అది బస్సు. ఈ బ్రిడ్జ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది స్పోర్ట్స్ హబ్ స్టేడియం రోడ్. దట్స్ ఇట్. అది చూపించాను. ఆ బిల్డింగ్సు, ఈ బిల్డింగు, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ కూడా ఇది కూడా చూడండి, క్యాంపాంగ్ గ్లామ్ కమ్యూనిటీ క్లబ్. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే అవుట్ సైడ్ ఆ పక్క దింపొచ్చు క్యాబ్ డ్రైవర్ ఒక్కొక్కసారి, అప్పుడు చూసుకొని మీరు రావడానికి ఈజీగా ఉంటుందని. ఓకే, తర్వాత ఫర్దర్గా బస్సు వచ్చినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ కొంచెం చీకటి తగ్గితే తెల్లవారితే మేము ఇంకా నీట్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఈ బస్సులో ఇక్కడ దాకా తీసుకొచ్చారు. జస్ట్ 8 minutes 9 minutesలే వేరే బస్సుకి ట్రాన్స్ఫర్ అవుతారు. సో బ్యాగ్స్ తీసుకొచ్చేలేము, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బ్యాగ్స్ పెట్టుకుంటారు. మేము ముగ్గురం కదా, 4-5 బ్యాగులు అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో మన బస్సులో మన సీటు పైన 2 4 2 ఎక్కడ ఉంది కదా, 3 ఇది. దిస్ ఈజ్ 2 రైట్, 2 ఇది 2. చూద్దాం దా
3, 2, 4 ఇక్కడ సీటింగ్ వేరు వచ్చాయి, అది చూస్తున్నాము, ఎవరైనా రిక్వెస్ట్ చేద్దామని. అన్నీ చూపిస్తా. సో ఇక్కడ మనము పాస్పోర్ట్ స్కాన్ చేయాలి, ఆ లోపల బస్సులు ఆ సైడ్కి వచ్చి ఉంటాయి. సో జస్ట్ 1 minute ప్రాసెస్ ఇది. కొంచెం కిడ్తో ఉంటే ఒక 1 minute ఎక్స్ట్రా పడుతుంది అంతే. ఫ్యామిలీతో ఉంటే అందరిని ఒకసారి పంపిస్తారు. మన బస్సు ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చి ఉంటుంది మన బస్సు. ఏం లేదు, స్టార్టింగ్లో సింగపూర్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే స్కాన్ చేసి ఫింగర్ ప్రింట్ ఇస్తామో సింగపూర్ వదిలేసి వెళ్తున్నాం కాబట్టి సేమ్ ప్రాసెస్, దట్స్ ఇట్ అంతే. ఇప్పుడు మళ్ళీ మలేషియా బార్డర్లో చేయాలి. సో మొత్తానికి సింగపూర్ వదిలేసాం. సో మొత్తానికి సింగపూర్ నుంచి బయటకు వచ్చాం. స్కాన్ కూడా అయిపోయింది. ఎస్. సో మన సీట్స్ చేంజ్ చేశాను. బ్యాగ్ కూడా మనది ఉంది, 12 నెంబర్. కమ్ ఉంది ఉన్నాయిరా. నో ప్రాబ్లం. యా. సో ఫైనల్గా మన సీట్లు ఇవి. ఆ బాటిల్ ఆయనకి ఇస్తా, ఆయన బాటిల్ ఆయనకి ఇద్దాం. ఇల్లు ఆ పక్క ఇల్లు. సీట్ నెంబర్ 12 కూడా మందే. యువర్ బాటిల్. సో అది ఎన్ని ఒక పక్క. సో మనం టోటల్ 3 సీట్లు అయితే 2 సీట్లు సరిపోయాం. మనం మలేషియా వెళ్తున్నాం. మలేషియా. సో గేమ్స్ ఆడుకోవచ్చు స్క్రీన్లో, నేను నేర్పిస్తా ఉండు. సో ఈ బస్సు కూడా క్లియర్గా చూపిస్తా. బాగుందా బస్సు? మసాజ్ సీట్ ఇది. చేస్తా, నీకు కూడా మసాజ్ ఆన్ చేస్తా. నేను కూడా మసాజ్ ఆన్ చేసుకుంటా ఒక అరగంట. మసాజ్. అది సింగపూర్. ఇక్కడి నుంచి ఇది సింగపూర్ కదా ఇంతకే? ఎస్, సింగపూర్. అది ఎలా ఉంది చూడండి ఈ సైడ్ నుంచి. కొన్ని బిల్డింగ్స్ అంతా కనపడి ఈ బ్రిడ్జ్. సింగపూర్ అయిపోయింది కదా. ఇంకా ఇది సింగపూర్ ఎగ్జిట్, ఇంకా బార్డర్ దాటేసాం. అదే సింగపూర్ ఉంది, ఇంకా వే అయిపోయింది. ఈ దారిలో సింగపూర్ దాటేసి వెళ్ళిపోతున్నాం మనం. మలేషియా వెళ్తున్నాం. సింగపూర్ క్రాస్ చేసాము, మలేషియా షిప్పులు. సో అది ఈజీ ప్రాసెస్, 1 minute అయిపోయింది. మలేషియాలో కూడా 1-2 minutes అయిపోద్దంట, చూద్దాం. అయితే అదృష్టం ఏంటంటే, అదృష్టం కాదులే, బస్సు బుక్ చేసాం. తెలుసుకొనే బుక్ చేశాను. నార్మల్గా సీట్లు కదా 1800 నుంచి ఉన్నాయి సింగపూర్ నుంచి మలేషియాకి. ఇది 4500 రూపీస్ పడింది. వర్త్, ఇది చాలా వర్త్. ఎంత బాగుందంటే ఇప్పుడు చూపిస్తా చూడండి, నన్ను చూపించుకోతే. సో ఇది వచ్చేసరికి మసాజ్తో వస్తుంది ఈ సీటు. మాకు ప్రైవసీ దొరికిందిలేండి ఇక్కడ, కొంచెం అది లోపల ఉంది. మేము ఫ్రంట్ సైడ్ ఉన్నాం, మేమంతా ఫ్రంట్, మేము 2 సీట్లు. పాపకు కూడా ఒక సీట్ తీసుకోవాలి దీంట్లో. కిడ్కి ఎంత వయసు ఉన్నా కూడా, నాకైతే ఆ ఏజ్కి లిమిట్ ఏం చూపించలేదు. ఫర్ యువర్ చైల్డ్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ అని వచ్చింది, ఏజ్ కూడా అడగలేదు. సో పాపకు కూడా 4500 పెట్టి సీట్ తీసుకున్నాం. వెనక్కు ఉంది, దానివల్ల యూజ్ ఏం లేదు కాబట్టి వదిలేసాం. ఇది ఎలా ఉంటుందో చూపిస్తామండి. దీంట్లో ఆ 4500 రూపీస్లో మనకేం చేస్తారంటే ఫుడ్ కూడా అనమాట, నాన్ వెజ్ వెజ్ అనేది ఆప్షన్ ఉంటాయి. సో ఆ ఫుడ్ కూడా మనకి మోస్ట్లీ ఇప్పుడు తెచ్చిస్తారనుకుంటా, నాన్ వెజ్. సో పెట్టుకుంటా తెచ్చిస్తారనుకుంటా. ఒక సెకండ్ చూపిస్తుంది. ఏం జాతర ఇది సంబంధించిన. ఓకే, ఒరిజినల్ వెబ్సైట్ లింక్ సో దీంట్లో ఇస్తాను, చెక్ చేయండి. గేమ్స్ ఆడుకోవచ్చు. దాంతో పాటుగా ఇయర్ ఫోన్స్ తెచ్చుకుంటే, ఎందుకంటే బయటికి సౌండ్ పెట్టుకోలేము, వినలేము కాబట్టి ఇయర్ ఫోన్స్ ఉండాలి. ఇయర్ ఫోన్స్ ఉంటే మూవీస్ కూడా ఉన్నాయి. దాంతో పాటు గేమ్స్ ఆడుకోవచ్చు, సాంగ్స్ కూడా వినొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. దాంతో పాటుగా వసతులు ఉన్నాయి. 1500-2000 రూపీస్ అడుగు. ఒక్క సెకండ్, ఇది యాడ్ అయిపోతే మసాజ్ కూడా ఉంది. మసాజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడు మసాజ్ కాల్ కూడా వచ్చింది. ఎవరో ఒక్క సెకండ్ నేను చూస్తా. మీ దాంట్లోకి అమౌంట్ తీసేసుకుంటున్నారు, ఫ్రాడ్యులెంట్ యాక్ట్. మసాజ్ స్టార్ట్ అయింది. సో చాలా డేంజరస్గా ఉంది. ఎండాక్ ఫామ్ మాత్రం కొంచెం చూసుకోండి. బాత్రూమ్ కూడా ఉంది. స్పాన్సర్డ్ యాడ్ కి సంబంధించి ఓపెన్ చేసి బాత్రూమ్ లేదు, ఇంకొక బస్ ఉంది. బాత్రూమ్ అమౌంట్ చిన్నది. నేను మలేషియా ఇమిగ్రేషన్ అప్పుడు చూస్తాను, నా మెసేజ్ వచ్చింది. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం.
మీకు అమౌంట్ మా పాప ఎంజాయ్ చేస్తుంది. బస్ బాగుంది. మీరే చేస్తున్నారా లేదా ఎస్ఆర్ నో అని సో విత్ ఇన్ 10 minutesలో మలేషియా ఇమిగ్రేషన్ కూడా వచ్చేసింది. అది చీటింగ్ ఇక లగేజ్ కూడా తీయాలని చెప్పాడు. మరి తమిళ్లో ఎంత మాత్రం చూద్దాం. మలేషియాలో ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. కనీసం మన మొబైల్స్ తీసి ట్రేలో పెట్టమనేది కూడా ఏమీ లేదు, ఎందుకంటే బస్సులో వచ్చామనే ఏమో. దాంతోపాటుగా బ్యాగ్స్ దగ్గర కొంచెం అంటే నేరో లైన్ ఉంది ఇక్కడ బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి. ఆ నేరో లైన్ వల్ల ఒక 20-25 minutes పడుతుంది కదా, అంతే. అంతకుమించి ఏ క్వశ్చన్స్ లేవు, ఏమి అడగలేదు, హోటల్ బుకింగ్స్ కూడా అడగలేదు, ఏమీ లేదు. ప్రశాంతంగా వెళ్ళచ్చు. కానీ ఎండాక్ ఫామ్, మలేషియా ఎంటర్ అయ్యేటప్పుడు ఎండాక్ ఫామ్ అని ఉంటుంది, MDAC. ఆ ఫామ్ ఫిల్ చేసుకుని ఉంటే అది ఫిల్ చేసినట్టుగా మన పాస్పోర్ట్ స్కాన్ చేసినట్టుగా వాళ్ళకి కనపడితే అప్పుడు పంపించేస్తారు. లేదు అంటే ఒక 2-3 నేను చూశాను, ఎండాక్ ఫామ్ చేయలేదు అంటే అక్కడికక్కడ బుక్ చేయడానికి రావట్లా, అక్కడికక్కడ చేయడానికి. ఎందుకంటే క్యూలో ఉన్నాడు కదా, ఎండాక్ ఫామ్ లేని పర్సన్ని బయటికి పంపించి ఎండాక్ ఫామ్ ఫిల్ చేసుకొని రమ్మంటున్నారు. అది ఇంకా టైం టేకింగ్, ఎందుకంటే ఇలా క్యూ వెళ్ళిపోద్ది, మన బస్సులు వెళ్ళిపోతాయి ముందుకి, ఇవన్నీ టార్చర్ అనమాట. సో ఎండాక్ ఫామ్ ఖచ్చితంగా చేసుకొని రండి. ఎండాక్ ఫామ్కి సంబంధించి స్కామ్ జరుగుతుందని చెప్పిన తర్వాత ఆవిడ లైట్ తీసుకున్నారు, కొంచెం చూద్దామన్నట్టుగా. యాక్చువల్గా జరుగుతున్న స్కామ్ ఏంటంటే వీళ్ళకి సంబంధం లేదు పాపము, ఎవడో చేస్తున్నాడు US నుంచి, US డాలర్స్లో కట్ అవుతుంది. ఏం జరుగుతుందంటే ఎండాక్ ఫామ్ ఆన్లైన్ అని మనం టైప్ చేస్తాం గూగుల్లో. టైప్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్గా, అంటే ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రావట్లేదు. ఇది ఫస్ట్ ఆప్షన్ స్పాన్సర్డ్ యాడ్ వస్తుంది చూసారా, ఆ స్పాన్సర్డ్ యాడ్లో ఎండాక్ ఫామ్ ఆన్లైన్ అని వచ్చి దాంట్లో ఏముంటుందంటే 2-3 లైన్లు ఫాస్ట్గా హెజల్ ఫ్రీగా అయిపోద్ది అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎండాక్ ఫామ్ ఎక్స్ప్రెస్ సంథింగ్ అట్లా వస్తుంది. దాని ఫస్ట్ స్పాన్సర్డ్ యాడ్ మీద క్లిక్ చేసి ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేస్తే ఎండాక్ ఫామ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది ఆ ఫామ్ మొత్తం. పామాలిన్ చెట్లు లేకుంటే ఖర్జూరం చెట్లు. ఇక్కడ మీరు చూస్తే పంటకాలాలు చూడండి, వాటర్ రావడానికి మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి పంటకాలంలో. ఇదిగోండి వాటర్. వన్ మోర్, 1 veg 2 non-veg. నేనైతే తింటా, కొంత ఆకలిస్తుంది. నువ్వు కూడా తింటావా? నువ్వు పాప నా కాడికి ఇచ్చి తింటావు తర్వాత. సరే, సో 1 veg 2 non-veg చెప్పాము మేము ముందు. అంటే బుక్ చేసుకునేటప్పుడే ఆప్షన్ వస్తుంది, దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. కానీ అన్నీ నాన్-వెజ్ వచ్చినాయంట. ఇది చికెన్ అనుకుంటా, మటను చూడాలి ఎంత మాత్రం ఉంటుందో. ఏమో నాకు టెన్షన్ ఉంది దాంట్లో. కోలాలంపూర్, వీటన్నిటిని తిరగదాం 4-5 daysలో. మనం హోటల్లో వచ్చేసామమ్మా, మలేషియా వెళ్తున్నాం. కదా రూమ్ నెంబర్ 9. D block or C block? He didn't tell us. Yeah, please. C block. Okay. అంతా కన్ఫ్యూజన్ అయితే. ఓకే, C block. అందుతా రారా, ఎందుకు
మా అద్విత డౌట్ల మీద డౌట్లు ఆడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని.